పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే ఎస్సీల్లో ఎవరైతే మతం మారితే వాళ్ళ ఎస్సీ హోదా కోల్పోతారు అని తాజాగా సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది కదా! సరిగ్గా అదే విధంగా ఎస్టీలకు సైతం అమలు చేయండి. ప్రస్తుతం మన దేశంలో ఎస్టీల్లో పెద్ద ఎత్తున ముస్లింలు అండ్ క్రిస్టియానిటీ మతంలోకి మారుతున్నా కూడా వాళ్ళు ఈ ఎస్టీ హోదాను అదే విధంగానే అనుభవిస్తూ ఉన్నారు. తద్వారా నిజమైన ఎస్టీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల జార్ఖండ్‌లో పెద్ద ఎత్తున డెమోగ్రాఫిక్ చేంజ్ సైతం జరుగుతుంది. దీని గతంలో హైకోర్టు సైతం తీవ్రంగా తప్పుపట్టింది కాబట్టి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. 2027లో జరగబోయే జనగణనలో ఎవరైతే క్రిస్టియన్ అండ్ మైనారిటీ మతంలోకి మారిపోయారో వాళ్ళందరినీ ఎస్టీలుగా గుర్తించవద్దు. పూర్తిగా ఎవరైతే హిందూ లేదంటే సిక్కు, బౌద్ధ, జైన ఈ మతాల్లో మారిన వారిని మాత్రమే ఎస్టీలుగా పరిగణించాలి అని నిషికాంత్ దుబే పార్లమెంట్లో కోరారు. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో ఎంతగా డెమోగ్రాఫిక్ చేంజ్ జరుగుతుందో అన్నది విషయం పూర్తిగా అర్థమవుతుంది. అయితే నిషికాంత్ దుబే ఈ విధంగా ఎందుకు వ్యాఖ్యానించారు? జార్ఖండ్‌లో ముఖ్యంగా సంతాల్ పరగనా రీజియన్‌లో ఎందుకు డెమోగ్రాఫిక్ చేంజ్ పెద్ద ఎత్తున జరుగుతుంది? ఈ ప్రాంతంలో అక్రమ వలసదారులు వచ్చి ఏ విధంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే నిషికాంత్ దుబే జార్ఖండ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ. ఆయన నియోజకవర్గం గొడ్డా అనే ప్రాంతం. ఈ ప్రాంతంతో పాటు జార్ఖండ్‌లో పెద్ద ఎత్తున డెమోగ్రాఫిక్ చేంజ్ జరుగుతుంది అని నిషికాంత్ దుబేతో పాటు గతంలో జార్ఖండ్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అసలు ఈ విషయంలో ఏం జరిగింది అంటే మన దేశంలో తొలి జనాభా లెక్కలు 1951లో జరిగాయి. ఆ సమయంలో జార్ఖండ్‌లో ఏకంగా 44% ఆఫ్ గిరిజన జనాభా ఉండేది. కానీ అది 2011కు వచ్చేసరికి జస్ట్ 28%కు పడిపోయింది. 2011 అంటే ఇప్పటికి దాదాపు చాలా సంవత్సరాలే అయింది కాబట్టి నెక్స్ట్ జరగబోయే జనాభా లెక్కల్లో మరింతగా పడిపోతుంది అని అంచనాలు సైతం ఉన్నాయి. అదే సమయంలో 1951లో ముస్లిం జనాభా 9% మాత్రమే ఉంటే 2011కు వచ్చేసరికి అది 22%కు పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ వలసదారులతో పాటు చాలామంది మైనారిటీలు అండ్ క్రిస్టియానిటీలోకి మతం మారిపోయారు కాబట్టి ఈ మైనారిటీ జనాభా మరింత తీవ్రంగా పెరిగిపోయింది. ఇది జార్ఖండ్‌లో పెద్ద ఎత్తున డెమోగ్రాఫిక్ చేంజ్‌కు కారణం అవుతుంది అని నిషికాంత్ దుబే పార్లమెంట్లో ప్రకటన చేశారు. అంతేకాకుండా గతంలో జార్ఖండ్ హైకోర్టు సైతం ఇదే విషయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. నిజానికి 2024 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ జార్ఖండ్ రాష్ట్రంలో ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువెళ్ళింది. ఈ రాష్ట్రంలో గిరిజన జనాభా పూర్తిగా తగ్గిపోతుంది. గతంలో మీరు దాదాపు సగం వరకు గిరిజనులే ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారు. ఇదే విధంగా గనుక జరిగితే మీరు పూర్తిగా అన్యాయం అయిపోతారు. ఈ ప్రాంతంలో డెమోగ్రాఫిక్ చేంజ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన అక్రమ వలసదారులు సంతాల్ పరగనా రీజియన్లో అక్కడి గిరిజన మహిళలను పెళ్లి చేసుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువెళ్ళింది. నిజానికి జార్ఖండ్‌లోని సంతాల్ రీజియన్లో ఈ గిరిజన జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సంతాల్ రీజియన్ బెంగాల్లోని మాల్దా అండ్ ముర్షిదాబాద్ జిల్లాలకు సరిహద్దు ప్రాంతంగా సైతం ఉంది. ఈ రెండు జిల్లాల్లో ముస్లిం జనాభా ఏకంగా 70% వరకు ఉంది. సరిగ్గా ఈ రెండు జిల్లాలకు అటు బంగ్లాదేశ్ సైతం బోర్డర్ రాష్ట్రంగా ఉంది. మనం ఒక్కసారి వెస్ట్ బెంగాల్ మ్యాప్ను పరిశీలన చేస్తే మధ్యలో ఒక చిన్న స్ట్రెచ్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెచ్ దగ్గరే మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాలు ఉంటాయి. అండ్ దానికి అవతల వైపు బంగ్లాదేశ్, యువతల వైపు జార్ఖండ్‌లోని సంతాల్ పరగనా రీజియన్ ఉంటుంది. సో ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులంతా కూడా ఈ మాల్దా, ముర్షిదాబాద్ సరిహద్దుల నుంచి ఈ ప్రాంతాల్లోకి అక్రమంగా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఆధార్ అండ్ ఓటర్ కార్డులను పొంది ఆ తర్వాత సంతాల్ పరగనా రీజియన్‌కు వచ్చేస్తున్నారు అని గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ సైతం ఇటువంటి ఆరోపణలు అనేకం గుప్పించింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఈ ముర్షిదాబాద్ ప్రాంతంలో ఏకంగా 800 కిలోమీటర్ల వరకు బంగ్లాదేశ్‌లో సరిహద్దు వద్ద నిర్మించాల్సిన కంచె ఇప్పటి వరకు అక్కడ భూసేకరణ అనేది జరపలేదు. మొత్తంగా 4000 కిలోమీటర్ల సరిహద్దు కంచె నిర్మాణంలో ఇప్పుడు జస్ట్ 800 కిలోమీటర్లు మాత్రమే పెండింగ్ ఉంది. ఈ 800లో 600 కిలోమీటర్లు జస్ట్ మాల్దా అండ్ ముర్షిదాబాద్ దగ్గర మాత్రమే ఉన్నాయి. అంటే మమతా బెనర్జీ ఈ అక్రమ వలసదారులను ఎంతగా ప్రోత్సహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళంతా కూడా ఈ సంతాల్ రీజియన్లోకి వచ్చేసి ఇక్కడ
గిరిజన మహిళలను పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకు సైతం ఎస్టీ హోదా అనేది వస్తుంది. తద్వారా అక్కడ పెద్ద ఎత్తున డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరుగుతుంది. వీళ్ళు ఎందుకు ఈ గిరిజన ప్రాంతాన్ని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు అంటే జనరల్గా ఎక్కడైనా పట్టణ ప్రాంతాలు లేకపోతే నార్మల్ ప్రాంతాల్లో వీళ్ళు కనుక వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే స్థానికులు వాళ్ళను పూర్తిగా వ్యతిరేకిస్తారు. అండ్ ఇక్కడ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ఇలాంటివి నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళను తిప్పి పంపించేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక చట్టాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఎవిక్షన్ డ్రైవ్ అనేది అంత ఈజీగా నిర్వహించడం సాధ్యం కాదు. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తికి ఎస్టీ హోదా వచ్చింది అంటే గిరిజన ప్రాంతాల్లో భూములను కొనడానికి అతనికి అంగీకారం వస్తుంది. నిజానికి మన భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం నాన్ ఎస్టీ వ్యక్తి గిరిజన ప్రాంతాల్లో అసలు భూములు కొనలేడు. ఎందుకంటే ఆ ప్రాంతాలు కేవలం ఎస్టీలకు మాత్రమే సంబంధించినవి కాబట్టి ఇతరులు అక్కడ భూములను కొనడానికి అస్సలు అవకాశం ఉండదు. సో ఆ ప్రాంతాల్లో చాలా తక్కువగానే భూములు ఉంటాయి. తద్వారా ఎక్కువగా స్థిరపడడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా అక్కడ ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల ఇక వాళ్ళు పూర్తిగా భారతీయులుగానే లెక్కగట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా సంతాల్ రీజియన్లో టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. దీనిపై గతంలో హైకోర్టు సైతం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. జార్ఖండ్ ప్రభుత్వం మాత్రం ఇక్కడ గిరిజన జనాభా తగ్గడం లేదు అని చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ముస్లిం జనాభా పెరిగిపోతూ ఉండడాన్ని మేము చూస్తూనే ఉన్నాం. ఇది కనుక నిజమైతే ఖచ్చితంగా ఇది డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరుగుతుంది. ఇది మన భారతదేశ భద్రతకే పెను సవాల్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచైనా జార్ఖండ్ ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో పూర్తిగా ఎవిక్షన్ డ్రైవ్లు నిర్వహించాలి. పోలీసులంతా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ వీళ్ళకు సంబంధించిన ఐడి డీటెయిల్స్ ఇవన్నీ చెక్ చేస్తూ వెళ్ళాలి. ఎవరైనా అక్రమ వలసదారులు అని తేలితే ఖచ్చితంగా వాళ్ళను తిప్పి పంపించే ప్రయత్నం చేయాలి అని గతంలోనే చెప్పినా కూడా ఇప్పటి వరకు జార్ఖండ్లోని జేఎంఎం ప్రభుత్వం అస్సలు అక్కడ కఠిన చర్యలు తీసుకోలేదని చెప్పుకోవాలి. అందువల్లనే ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరుగుతుంది. దీనివల్లనే ఆ రాష్ట్రంలోని ఎంపీ అయిన నిషికాంత్ దుబే తాజాగా పార్లమెంట్లో ఇటువంటి కీలక ప్రకటన చేశారు. ఎవరైతే క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంలోకి మారిపోతారో వాళ్లకు ఉన్న ఎస్టీ హోదాను రద్దు చేయాలి. తద్వారా ఈ దేశంలో ఉన్న ఎథనిక్ ట్రైబల్ గ్రూప్స్ను కాపాడాలి అని ఆయన కీలక విజ్ఞప్తి చేశారు. అయితే ఇది అంత సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఇది కనుక మన భారతదేశంలో సాధ్యం అయితే ఖచ్చితంగా ఇదొక భారీ చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ముఖ్యంగా మిషనరీలు ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడి చేస్తూ ఉన్నాయో వాటన్నిటికీ ఒక పెద్ద ఎదురు దెబ్బగానే మిగులుతుంది. మరి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.